ఇది కూడా సేమ్. ఇప్పుడు ఇది అపోలో నుంచి తీసుకున్నాను నేను. ఇది నాకు మజిల్ బ్లేజ్ వే ప్రోటీన్ కి ఫ్రీ వచ్చింది. నేను తీసుకోలేదు, ఫ్రీ వచ్చింది. సో దీనికి కూడా జమీన్ ఆస్మాన్ ప్రైస్ ఫరక్ ఉంటుంది. ఇది 400 ఉంటుంది. ఇది 200 కి బై 1 గెట్ 1 ఆఫర్ ఉండే అపోలోలా. సో అంత వేరియేషన్ ఉంటుంది. అంటే ఇది ఒక డబ్బా నాకు 100 పడ్డట్లు, ఇది 400 పడ్డట్లు రూపీస్ పడ్డది. సో ఇవే సప్లిమెంట్స్ మీరు సప్లిమెంట్ కేటగిరీలో తీసుకుంటే హెవీ బడ్జెట్ అప్రాక్స్ గా 5000 వరకు పోతుంది. ఇది మీకు 400 to 500 బడ్జెట్లో వస్తుంది మీరు మెడికల్ షాప్ లో తీసుకుంటే. సో ఏ ఫీల్డ్ అయినా సరే మీకు డీప్ నాలెడ్జ్ ఉంటే అందులో కాస్ట్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో విల్ బిల్డింగ్ కి హెల్ప్ అయ్యే టాప్ 5 సప్లిమెంట్స్ మనం మెడికల్ షాప్ నుంచి ఏం తీసుకోవచ్చో డిస్కస్ చేద్దాం. మెడికల్ షాప్ నుంచే ఫార్మాసిటికల్ నుంచి ఎందుకో అది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. హలో గైస్, దిస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. సో మీరు సప్లిమెంట్ కేటగిరీలో సేమ్ సప్లిమెంట్ తీసుకుంటే లేదా మెడికల్ షాప్ లో తీసుకుంటే డిఫరెన్స్ ఏముంటుంది అంటే, ఒకటి ప్రైస్ వేరియేషన్. మీరు సప్లిమెంట్ కేటగిరీలో తీసుకుంటే ఎక్స్ట్రీమ్ ప్రైస్ ఉంటుంది, ఎందుకంటే అది ప్రైవేట్ కంపెనీస్, టాక్సేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే సప్లిమెంట్ మీరు మెడికల్ షాప్ లో తీసుకుంటే లో ప్రైస్లు ఉంటుంది. మీకు ఎవ్రీ సప్లిమెంట్ ప్రైస్ కూడా డిస్కస్ చేస్తాను నేను. సెకండ్, మీరు సప్లిమెంట్ కేటగిరీలో తీసుకుంటే రెగ్యులేషన్స్ అనేది అంత స్ట్రిక్ట్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ మజిల్ అని ఒక బ్రాండ్ వచ్చింది, దాని వే ప్రోటీన్ లేబుల్ మీద మీకు 25 గ్రామ్స్ ఉంటుంది. ల్యాబ్ టెస్ట్ చూపిస్తే 13 గ్రామ్స్ ప్రోటీన్ ఉంది, అంటే హాఫ్ ప్రోటీన్ ఉంది. సో ఎక్స్ట్రీమ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అనేది సప్లిమెంట్ కేటగిరీలు ఉండవు. సెకండ్, మీరు ఏ డ్రగ్ మెడికల్ షాప్ లో ఫార్మాసిటికల్ లో తీసుకున్నా అది గవర్నమెంట్ రెగ్యులేషన్స్ నుంచి స్ట్రిక్ట్ గా పాస్ అయ్యి అది మన దగ్గరకు వస్తుంది. సో రెగ్యులేషన్స్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది మెడికల్ ఫార్మాసిటికల్ దాంట్లో. ఇది వేరియేషన్ బేసిక్ గా ప్రైస్ అండ్ క్వాలిటీ. సో ఫస్ట్ సప్లిమెంట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సప్లిమెంట్ శిలాజిత్ ఆర్ అశ్వగంధ. శిలాజిత్ అశ్వగంధ మనకు మజిల్ బిల్డింగ్ ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే, మీకు సింపుల్ గా చెప్పాలంటే మేల్ ఫీమేల్ ఇద్దరు హ్యూమన్ అనాటమీ అనేది సేమ్ ఉంటుంది. 2 కిడ్నీలు ఉంటాయి, ఒక లివర్, ఒక హార్ట్ ఏమో హార్ట్. సో ఆర్గన్స్ అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే వేరియేషన్ ఏడొస్తా అంటే హార్మోనల్ చేంజెస్ అనేది డిఫరెన్స్ ఉంటాయి. హార్మోన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మేల్ లా మేజర్ హార్మోన్ టెస్టోస్టెరాన్ మేల్ లా మెయిన్ హార్మోన్. సెక్స్ డ్రైవ్ కానీ, మజిల్ బిల్డింగ్ కానీ, ఓవరాల్ హెల్త్ కానీ టెస్టోస్టెరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. శిలాజిత్ అశ్వగంధ ఏం చేస్తా అంటే టెస్టోస్టెరాన్ ని బూస్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు నార్మల్ బాడీ బిల్డింగ్ లో స్టెరాయిడ్స్ యూస్ చేస్తారు కదా, ఎవ్రీ స్టెరాయిడ్, ఏ స్టెరాయిడ్ అయినా టెస్టోస్టెరాన్ డెరివేటివ్. అది మీరు ఆర్టిఫిషియల్ గా స్టెరాయిడ్ హార్మోన్ అనేది ఇంజెక్ట్ చేస్తారు, అవి స్టెరాయిడ్స్. ఇది సప్లిమెంట్ ఏం చేస్తా అంటే ఆల్రెడీ మీ బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ ని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది శిలాజిత్ కానీ అశ్వగంధ కానీ. ఇది మెయిన్ గా ఏడ ఫోకస్ చేస్తా అంటే, మీరు ఏదైతే స్ట్రెస్ఫుల్ హెల్త్ లైఫ్ స్టైల్ నుంచి పోతుర్రో ఆ స్ట్రెస్ ని తక్కువ చేసి టెస్టోస్టెరాన్ ని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది శిలాజిత్ అశ్వగంధ. నాకు ప్రైస్ వచ్చి ఇది ఆల్మోస్ట్ 250 రూపీస్ పడ్డది అపోలోలా. ఇది తీసుకోవచ్చు, లేదా హిమాలయ అశ్వగంధ వస్తుంది, అది 150 రూపీస్ ఉంటుంది, అదైనా తీసుకోవచ్చు. ఏదన్నా ఒకటి బిఫోర్ బెడ్ తిన్నాక పండుకునే ముందల డైలీ ఒక క్యాప్సిల్. ఓకే, ఇది ఫస్ట్ సప్లిమెంట్. సెకండ్ సప్లిమెంట్ మనం యూజువల్ గా ప్రీ వర్కౌట్ యూజ్ చేస్తుంటాం. ప్రీ వర్కౌట్ సేమ్ సప్లిమెంట్ కేటగిరీలో యూజ్ చేస్తుంటాము. మెడికల్ షాప్ లో తీసుకుంటే మీరు LRG9 తీసుకోండి. LRG9 అంటే అది ఒక అమినో యాసిడ్. అది ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే, మీరు LRG9 తీసుకున్నప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయినప్పుడు ఓవరాల్ మీరు వర్కౌట్ చేసేటప్పుడు పంప్ ఇంక్రీజ్ అవుతుంది. పంప్ ఇంక్రీజ్ అయితే మీ వాస్కులారిటీ ఇంక్రీజ్ అవుతుంది. వాస్కులారిటీ అంటే వెయిన్స్ కనబడతాయి, వెయిన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో LRG9 అట్లా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మీ ఎనర్జీ బూస్ట్ చేయడానికి, మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఎనర్జీ బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మీకు ఫోటో వస్తుంది LRG9ది. సో LRG9 ఎట్లా తీసుకోవాలంటే, ఒక శాషెట్ మీకు 3 గ్రామ్స్ శాషెట్ వస్తుంది. 3 గ్రామ్స్ తీసుకోవద్దు, వర్కౌట్ కి ముందల 1 గ్రామ్ తీసుకోవాలి. 1 గ్రామ్ బిఫోర్ 15 మినిట్స్ బిఫోర్ వర్కౌట్. అట్లా మీకు ఒక శాషెట్ 3 డేస్ వస్తుంది. ఒక శాషెట్ 45 రూపీస్ ఉంటుంది. సో ఇది సెకండ్ సప్లిమెంట్. ఇది మీకు ప్రీ వర్కౌట్ లెక్క యూజ్ అవుతుంది. థర్డ్ సప్లిమెంట్ మల్టీవిటమిన్ ఫిష్ ఆయిల్. 2 మల్టీవిటమిన్ ఫిష్ ఆయిల్ ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే, మీకు నార్మల్ గా న్యూట్రియంట్స్ లో 2 కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఒకటి మ్యాక్రో న్యూట్రియంట్స్, ఇంకోటి మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ప్రోటీన్, ఫ్యాట్, కార్బ్స్, ఇవి మ్యాక్రో న్యూట్రియంట్స్. ఇవి లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటాము, వీటికి క్యాలరీస్ ఉంటాయి. సెకండ్ మైక్రో న్యూట్రియంట్స్ అంటే మీ విటమిన్స్, మినరల్స్, వీటికి క్యాలరీస్ ఉండవు, తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం. కాకపోతే మీరు ఏదైతే డైట్ నుంచి ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్ తీసుకుంటారో అది ప్రాపర్ గా బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే మైక్రో న్యూట్రియంట్స్ అనేది ఉండాలి. మీరు ఎంత హెల్తీ డైట్ ఫాలో అయినా మైక్రో న్యూట్రియంట్స్ అనేది ఏదో ఒకటి ల్యాగ్ అవుతుంటది. సో అది ఫుల్ఫిల్ చేయడానికే
మల్టీవిటమిన్ తీసుకుంటాము. మల్టీవిటమిన్ ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే, బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత, ఎప్పుడైనా డైలీ ఒక క్యాప్సిల్ తిన్నాక. ఓకే. సేమ్ ఫిష్ ఆయిల్ కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు, టైమింగ్ ఏముండదు. మల్టీవిటమిన్కి టైమింగ్ ఏముండదు, జస్ట్ తిన్నాక తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా సేమ్, ఇప్పుడు ఇది అపోలో నుంచి తీసుకున్నాను నేను. ఇది నాకు మజిల్ బ్లేజ్ వే ప్రోటీన్ కి ఫ్రీ వచ్చింది, నేను తీసుకోలేదు, ఫ్రీ వచ్చింది. సో దీనికి కూడా జమీన్ ఆస్మాన్ ప్రైస్ ఫరక్ ఉంటుంది. ఇది 400 ఉంటుంది. ఇది 200 కి బై 1 గెట్ 1 ఆఫర్ ఉండే అపోలోలో. సో అంత వేరియేషన్ ఉంటుంది. అంటే ఇది ఒక డబ్బా నాకు 100 పడ్డట్లు, ఇది 400 పడ్డట్లు. సో ఇది మల్టీవిటమిన్ ఫిష్ ఆయిల్ గురించి. ఫిష్ ఆయిల్ గురించి చెప్పలేగా, ఫిష్ ఆయిల్ ఏంటంటే ఒమేగా 3 ఉంటుంది. ఒమేగా 3 అంటే హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్. ఇది ఏం చేస్తా అంటే మీ బాడీలో ఆల్రెడీ ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఎలిమినేట్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. హార్ట్ హెల్త్ కి మంచిది, స్కిన్ కి మంచిది, హెయిర్ కి మంచిది, ఓవరాల్ హెల్త్ కి మంచిది ఫిష్ ఆయిల్. నెక్స్ట్ సప్లిమెంట్ కాల్షియం. మీరు జిమ్ లో ఎంత వర్కౌట్ చేస్తున్నా, ఎంత హెవీ వెయిట్ కొడుతున్నా, దానికి సపోర్ట్ చేయాల్సింది మీ జాయింట్స్, బొక్కలు. సో అవి హెల్తీగా ఉండాలంటే అందరు తెలిసిందే కాల్షియం ఉండాలి. కాల్షియం సప్లిమెంట్ ఇది. కాల్షియం ఇంకొక టిప్ ఏంటంటే, మీ బాడీలో ఇన్ కేస్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కాల్షియం అనేది అబ్జర్వ్ చేసుకోదు బాడీ. ఇప్పుడు మీరు ఈ కాల్షియం టాబ్లెట్స్ తీసుకున్నా కానీ మీ బాడీ అనేది కాల్షియంని అబ్జర్వ్ చేసుకోదు. సో ఎప్పుడు కానీ కాల్షియం సప్లిమెంట్స్, కాల్షియం టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు విటమిన్ డి కాంబినేషన్ ఉండేటట్టు చూసుకోండి. విటమిన్, ఇప్పుడు ఇంట్లో నేను మీకు ఫోటో చూపిస్తా. ఇది కాల్షియం విటమిన్ డి రెండు కాంబినేషన్ ఉంటుంది, మెయిన్లీ విటమిన్ D3. సో కాల్షియం ఇది కూడా తిన్నాక ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ నైట్ తీసుకుంటే బెటర్. ఇది కాల్షియం సప్లిమెంట్. లాస్ట్ సప్లిమెంట్ రెండు కంబైన్, విటమిన్ ఈ, విటమిన్ సి, లిమ్సీ. ఇదేమో EVN 400, ఇది లిమ్సీ. ఈ రెండు ఫోటోలు పడతాయి ఇక్కడ. సో ఇవి ఎట్లా హెల్ప్ అవుతాయి అంటే, లిమ్సీ ఏమో విటమిన్ సి, ఆల్రెడీ మీరు లాక్డౌన్లా, కరోనా టైంలో ఇమ్యూనిటీ బూస్ట్ చేయాలి, విటమిన్ సి అది ఇది అంటుండగా, అదే ఇది విటమిన్ సి. ఇది చ్యూవబుల్, అంటే మనం నార్మల్గా సఫర్ చేయొచ్చు. ఒక టాబ్లెట్ 500 mg ఉంటుంది. స్టార్టింగ్ 1000 mg వరకు తీసుకోండి, అంటే డైలీ 2 టాబ్లెట్స్ తీసుకోవచ్చు. ఇంకోటి ఇది ఈవియాన్ అంటే విటమిన్ ఈ టాబ్లెట్. ఇది కూడా డైలీ ఒక టాబ్లెట్ తీసుకోవచ్చు, లేదా ఆల్టర్నేట్ డేస్లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే డోసేజ్ ఎక్కువ కావద్దు ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇది మల్టీవిటమిన్ ఏంటంటే వాటర్ సాల్యుబుల్, ఇది ఫ్యాట్ సాల్యుబుల్. రెండిట్ల డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ కేస్ మీరు వాటర్ సాల్యుబుల్ మల్టీవిటమిన్ కానీ మినరల్స్ కానీ ఎక్కువ డోసేజ్లో తీసుకుంటే అది మీ బాడీ ఎలిమినేట్ చేస్తుంది, ఫ్లెష్ అవుట్ చేస్తుంది. కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అట్లా కాదు, బాడీ స్టోర్ చేసుకుంటుంది, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఆల్టర్నేట్ డేస్ ఒక టాబ్లెట్ అని తీసుకోండి, లేదా డైలీ ఒక క్యాప్సిల్ తీసుకుంటే అయిపోతుంది. ఇది కూడా 27 రూపీస్ పడుతుంది ఇది మీకు శాషెట్. ఇది కూడా 25 రూపీస్, 23 రూపీస్ పడుతుంది లిమ్సీ. ఫిష్ ఆయిల్ చెప్పిన. కాల్షియం కూడా నాకు 200 రూపీస్ పడ్డది. సో ఇవే సప్లిమెంట్స్ మీరు సప్లిమెంట్ కేటగిరీలో తీసుకుంటే హెవీ బడ్జెట్ అవుతుంది మీకు. మల్టీవిటమిన్ 1000-1500 పడుతుంది, శిలాజిత్ మళ్ళీ 1000-1500 పడుతుంది, మల్టీవిటమిన్ 1000-1500 పడుతుంది, మళ్ళీ ఈ లిమ్సీ ఏమంటారు విటమిన్ సి, ఇవి కూడా సేమ్ అట్లే ప్రైస్ పడుతుంది. అప్రాక్స్గా 5000 వరకు పోతుంది. ఇది మీకు 400-500 బడ్జెట్లో వస్తుంది మీరు మెడికల్ షాప్లో తీసుకుంటే. సో రెండిట్ల డిఫరెన్స్ అది, ప్రైస్ డిఫరెన్స్ కానీ క్వాలిటీ కానీ. సో మెడికల్ షాప్లో మ్యాక్సిమం తీసుకోనికి ట్రై చేయండి. నేను కూడా మెడికల్ షాప్లో యూజ్ చేస్తున్నా కాబట్టి ఇవన్నీ అయిపోయినాయి. సో నేను మెడికల్ షాప్లో తీసుకోలేని సప్లిమెంట్ ఏంటంటే వే ప్రోటీన్ ఒకటి. నేను ఒకటి రెప్యూటెడ్ బ్రాండ్ ఏదైనా ఉంటే దాని నుంచి తీసుకుంటా. మిగతా సప్లిమెంట్లు మొత్తం నేను మెడికల్ షాప్లోనే తీసుకుంటా. ఈ వీడియో మీకు హెల్ప్ అయిన ఉంటే, అంటే బడ్జెట్ చేసుకొని ఏదన్నా ఏ ఫీల్డ్ అయినా సరే మీకు డీప్ నాలెడ్జ్ ఉంటే అందులో కాస్ట్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిన ఉంటే ఎట్లయినా డెఫినెట్లీ ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. కింద లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతే నేను అడిగేది. మీ మనోభావాలు ఏమున్నాయో అది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.